తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, జ్యోతిష నిపుణులు, కవయిత్రి, రచయిత్రి, ఆధ్యాత్మికవేత్త డాక్టర్ కుప్పాశ్రీ విజయశ్రీ గారు ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. శ్రీలక్ష్మి గారు నమస్కారం అండి. విజయశ్రీ గారు, మనము లలిత అష్టోత్తర శతనామావళిలో 19 నామాలు వివరించుకున్నాం, పూర్తి చేసుకున్నాము. 20వ నామం వివరిస్తారా? తప్పకుండానండి. 20వ నామం కూడా అమ్మవారి యొక్క కరుణని గూర్చి మనకు చెప్పే నామమే. అంత కరుణామూర్తి అమ్మవారు, పూర్తిగా కరుణామయి. ఆవిడ యొక్క ఆభరణ ధారణైనా ఆయుధ ధారణైనా ఆవిడ కరుణతోనే ఉంటుంది. ఇక్కడ ఆయుధ ధారణ, ఎంతసేపు ఆభరణాలు చెప్పుకున్నాం, ఇప్పుడు ఆవిడ ఆయుధాలు ధరించింది. ఆయుధాలతో కూడా కరుణేనంటారా? అవి శత్రువుని సంహరించడానికి. అమ్మవారు తన భక్తుల్ని ఎప్పుడు కాపాడుకుంటే మరి శత్రువుని సంహరించాలిగా, రక్షణ నిజం చెప్పాలంటే రాక్షస జాతి అంతరించిపోయింది కలియుగానికి. అంటే ఆ జాతి అనేది మనకి ఇప్పుడు ఎక్కడా కనిపించదు. కానీ రాక్షస ప్రవృత్తులు ఉన్నాయి కదండి. ప్రవృత్తులు అంటే వాళ్ళు మరణించిన ఆత్మను మరి ఎక్కడికి పోతాయి? కిందటి జన్మలో 10 మందిని హత్యలు చేసిన వాడు మరణిస్తాడుగా, ఎప్పుడు వాడిని ఇంకోటి హత్య చేస్తుంటాడు. వాడికి మళ్ళీ భూలోకంలో జన్మ ఉందిగా, వాడి ప్రవృత్తి ఎక్కడ పోతుంది? అది యథా రాజ తథా ప్రజ అన్నట్టు, యథా పూర్వజన్మ తథా ప్రస్తుత జన్మ. అంతే అంతే. ఇప్పుడు పెట్టిన వారికి పుట్టుడే సాక్షి. మన తెలుగు సామెతలు భలే ఉంటాయి. ఏంటి చెప్పండి. అది పెట్టిన వారికి పుట్టుడే సాక్షి. నువ్వు చక్కగా 10 మందికి భోజనం పెడుతున్నావు, నీ పుట్టుడే సాక్షి. నువ్వు అట్టా పుట్టావు. పుట్టిన వారికి అంటే పెట్టుడే సాక్షి అని ఒకటి ఉంది, పెట్టిన వారికి పుట్టుడే సాక్షి ఉంది. 2 సామెతలు వాడుతూ ఇంకోటి కూడా ఉంటుందండి, పెట్టి పుట్టుకోవాలి అని. పెట్టి పుట్టారమ్మా అంటారు. అంటే ఈ పెట్టటాలు ఏంటి, ఈ పుట్టటాలు ఏంటంటే ఇదంతా పూర్వజన్మ. పెట్టిన వారికి పుట్టుడే సాక్షి అంటే ఏంటి? వాళ్ళు ఎలా పుట్టారంటే చక్కగా నలుగురికి అన్నదానం చేసి, నలుగురికి ధనదానం చేసేటువంటి దీంట్లో పుట్టారు వాళ్ళు. వాళ్ళ పుట్టుడే సాక్షి అనమాట. అందుకని ఎక్కడో చక్కగా వాళ్ళు అన్నదానం చేశారు పూర్వజన్మలో. వాళ్ళకి అన్నపానాలకి లోటు లేదు. అలాగే వస్త్రదానం చేశారు, వాళ్ళకి వస్త్రాలకి ధనం కూడా దానం చేశారు. వాళ్ళకి శుభ్రంగా బ్యాంకుల నిండా ధనం మురుగుతూ ఉంటుంది. అంటే వాళ్ళకి పెట్టిన వారికి పుట్టుడే సాక్షి అంటే ఎవరెవరైతే ఏమేమి పెట్టారో వాళ్ళ పుట్టుకతో అదే పుట్టుక మళ్ళీ పుడతారు. ఇవాళ రోజున మనం అమ్మవారి నామాలు ఇలా చెప్పుకుంటున్నాం అంటే మనం కూడా అదే అనుకోవాలండి. అమ్మవారి నామాలు చెప్పుకోవాలని కిందటి జన్మలో పరితపించి ఉంటాము. ఇప్పుడు మనకు అమ్మవారి సువర్ణ అవకాశాన్ని ఇచ్చింది, నెరవేరుస్తుంది. అంతే కదండి, అంతే కదా. అందుకని చాలా అద్భుతం అండి. ఈ సందర్భంగా మనము 20వ నామంలో పద్మ పాశాంకుశ లసత్కరాబ్జాయై నమో నమః. చాలా పెద్ద నామం ఉందండి. పెద్దనం అంటే పద్మము, పాశము, అంకుశము. లసత్ అనే మాట ఎప్పుడు మనకు వస్తుంది, అవి బాగా ప్రకాశిస్తున్నారు. పద్మ పాశాంకుశ లసత్కరాబ్జాయై నమో నమః. కరాబ్జం, మళ్ళీ అక్కడ అబ్జం వచ్చింది. తామర పువ్వులు ఎందే దేవతలు ఉండరు. దేవతలు అంటే తామర పూల మయం. వాళ్ళు చేతుల్లో పెట్టుకుంటారు, చెవులకు పెట్టుకుంటారు. వాళ్ళ పాదాలు, ముఖము, కన్నులు అలాగే ఉంటాయి. ఆ అంశలన్నీ తామర పువ్వు లక్షణాలే దేవతలకి. ఆ పువ్వు అంత అదృష్టం చేసుకుంది. చాలా చాలా అదృష్టం. ఇక్కడ అమ్మవారి యొక్క చేతిలో పాశము, అంకుశము ధరించింది. రాగస్వరూప పాశాఢ్య సజ్వల. ఇక్కడ అమ్మవారి యొక్క ఆయుధ ధారణని వర్ణిస్తున్నారు. అక్కడ వర్ణించారు సహస్రంగా. పద్మ పాశాంకుశ, పాశము అంకుశము, లసత్ ప్రకాశిస్తున్నాయి. కర అబ్జాయే నమో నమః. కరము అంటే చెయ్యి, ఇటువంటి కరము అబ్జ, తామర పువ్వులాగా ఉన్నటువంటి చేతిలో ఒక అంకుశము, ఒక పాశము ఈవిడ ధరించి ఉంది. ఈవిడ తామర పువ్వు చేయని ఎవరు చూశారు? ఈ ఆయుధాలంటే పోనీ పురాణాల్లో చదివారయ్యా అనుకో, కానీ చేతిని ఎలా తామర పువ్వు లాంటి చెయ్యి, తామర పువ్వు లాంటి కళ్ళు అంటే ఎవరు చూశారు? మహర్జాతక లక్షణం ఏంటంటే ఆ చేతిలో అంకుశము, పాశము ఇవన్నీ ఆవిడ పట్టుకొని ఉంటే ఆవిడ కరాబ్జం, తామర పువ్వు లాంటి చెయ్యిని చూసేసరికి దాంట్లో హస్త సాముద్రికం అంటారు. శంఖము, చక్రము కొన్ని ఉంటాయి చేతుల్లో. ఏకచక్రే మహాభోగే ద్విచక్రే లోక సంచారి అని మనకి
పంచాంగ ప్రకటనలో కూడా వస్తుంది. ఇక్కడ ఈ చేతులకి ఇక్కడ ఉండేటువంటి రేఖలు ఒకటి పద్మాకారంలోను, ఒకటి చక్రాకారంలోనూ ఉంటాయి. కొన్ని చక్రాల లాగానే ఉంటాయి. ఈ హస్త సాముద్రికం తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. అమ్మవారి యొక్క హస్త కమలం ఎలా ఉంది అంటే చక్కటి చక్రాలతోనూ, చక్కటి తామర పువ్వులతోనూ, చక్కటి శంఖాలతోనూ ఎన్నో రకరకాలైనటువంటి భోగ చిహ్నాలు, శుభ చిహ్నాలు కలిగి ఉంది అమ్మవారి చెయ్యి. అరచేయి. ఆ అరచేయిలో చూస్తే అలాంటి చక్రధారణ ఉన్నటువంటి తామర పువ్వు లాంటి చేతులు కలిగిన అమ్మవారు మహర్జాతకులు అవుతుంది అంటే ఎంతో దుష్ట శిక్షణ చేయాలిగా ముందు లోకమాత అవుతుంది కదా. మరి ఆవిడ పుట్టినప్పుడే చెప్పారట. కొందరు పార్వతీదేవి చిన్నగా ఉన్నప్పుడే పువ్వు పుట్టగానే పరిమళిస్తున్నట్టు ఆవిడ యొక్క హస్త దర్శనం చూసేసరికి దాంట్లో ఉన్న హస్త సాముద్రిక రేఖల ప్రకారం ఇలా ఈ శుభ లక్షణాలు ఉన్న వాళ్ళందరూ కూడా మహర్జాతకులు అవుతారు. మరి ఆవిడ పుట్టినప్పుడు పార్వతీదేవి చక్కగా అందరు ఆడపిల్లలాగానే పుట్టింది. ఎటువంటి వాడిని వివాహం చేసుకుంది? సర్వమంగళ ఎలా అయింది? లోకమాత ఎలా అయింది? నీలకంఠుడి అర్ధాంగి ఎలా అయింది? ఇవన్నీ కూడా ఆవిడ మహర్జాతకాన్ని సృష్టించేవి. మంచు కొండలో పుట్టి వెండి కొండ మీద వెలిసింది. అంతటి మహర్జాతకురాలైంది ఆవిడ. ఇవన్నీ హస్త సాముద్రిక లక్షణాల ద్వారానే తెలిసింది. ఇంకోటి పాశము అంకుశము ధరించింది కదా చేతుల్లో. ఈ ఆయుధ ధారణకి ఎప్పుడూ కూడా నా యొక్క భక్తులని, ఇక్కడ చూడండి, నా యొక్క భక్తులని నేను రక్షించటానికే పాశము అంకుశము ధరించి ఉన్నాను అని ఆవిడ చెప్తోంది. ఆమె భక్తుల్ని రక్షిస్తానికి, భక్తులని మాత్రమే మనం అనుకోవాలి. అవునవును. అంటే మనం అందరినీ రక్షిస్తుందా అంటే, నా భక్తులకు ఎవరైనా హాని చేస్తే నేను ఊరుకోను. అందుకని శిక్షణ పద్మ పాశాంకుశ లతత్కరాబ్జాయే నమో నమః. పద్మాన్ని ధరించింది, పాశాన్ని ధరించింది, అంకుశాన్ని ధరించింది. ఇవన్నీ పట్టుకొని కరాబ్జాయే నమో నమః. చక్కటి తామర పువ్వులు లాంటి చేతుల్లో అతి సున్నితంగా ఉన్నటువంటి పాశము అంకుశము కూడా అతి సున్నితంగా ఉన్నాయి ఆవిడ చేతులు కందిపోకుండా. మరి ఆవిడ అమ్మవారి ఆయుధాలు కదా అవి. ఆ నాజూకైన అందమైన సుకుమారమైన చేతుల్లో నాజూగ్గా ఉన్న ఆయుధాలు, ఒక చిన్న పాశము, ఒక చిన్న అంకుశము పెట్టి వాటినే అవసరం వస్తే నా భక్తుల జోలికి వస్తే వాడతానయ్యా అని ఆవిడ హెచ్చరిస్తోంది. అలాంటి హస్త దర్శనం చేసినటువంటి ఋషులు దాంట్లో మహర్జాతకురాలయ్యేటువంటి హస్త కమలం ఆవిడది. అటువంటి అంటే ఆ హస్తరేఖలు ఎవరైతే ఉంటాయో అటువంటి రేఖలు ఆవిడకి ఉన్నాయి కనుక మనం చెప్పుకున్నాక శంఖము చక్రము ఉన్నటువంటి ఆ రేఖలని బట్టి హస్త సాముద్రికవేత్తలు చెప్తారు అమ్మవారు మహర్జాతకురవద్దని చెప్పారు. అలాగే ఆవిడ అయ్యి పెరిగి పెద్ద మనిషి అయ్యి బాగా ముగురమ్మల మూలపుటమ్మ అయింది. చాలా పెద్దమ్మ, చాలా పెద్దమ్మ. ఎలా చచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత. అటువంటి అద్భుతమైనటువంటి పరాక్రమాన్ని, శక్తిని, లోకమాతృత్వాన్ని ఆవిడ సంపాదించుకోవాలి. లోకమాత ఆవిడ. లోకమాత. అమ్మల కన్నా అమ్మలందరికీ అమ్మ మళ్ళీ ఎవరు? మన అమ్మలందరూ ఉన్నారు, మనము అమ్మలమే. మనందరికీ మళ్ళీ అమ్మ ఎవరు? అమ్మవారు. అటువంటి మాతృస్థానాన్ని పొంది ఆవిడ తన యొక్క చేతిలో ఉన్నటువంటి ఆయుధాలని కూడా ఎవరైనా నా భక్తుల జోలికి వస్తే నేను ఊరుకోనని చెప్పి ఆవిడ అలా ఎప్పుడు కూడా మన కోసం సిద్ధంగా ఉంటుంది. సిద్ధమాత కదా ఆవిడ. సిద్ధమాత యశస్విని. అందుకని ఆయుధధారణ కూడా ఆవిడ కేవలం భక్తుల కోసమే చేసింది, లేకపోతే ఆవిడకి అవసరం లేదు. ఆయుధధారణ ఎందుకు చేసిందయ్యా అంటే భక్తులను రక్షించడానికి. అంటే ఇప్పుడు అమ్మవారిని కొలిచి ముక్తి పొంది మోక్షాన్ని పొంది మరి ఇహలోక భోగాలు కావాలంటే పొందిన వాళ్ళు ఎంతమందినో చూస్తున్నాం మనం. మీరు చెప్పిన లలితా సహస్రం చదువుకున్న తర్వాత మా ఇంట్లో సమస్యలు దూరమైనాయి, మా అమ్మాయికి పెళ్లి కుదిరింది అని చెప్పిన వాళ్ళు మనకు చాలా మంది ఉంటారు. చాలా మంది లలితా సహస్రం చదవటం కొత్తగా అలవాటు చేసుకున్న వ్యక్తి కూడా ఈ మధ్యలో నాకు వచ్చి చెప్పాడు, మీరు సహస్రం గురించి చెప్పట్టున్నారు, సహస్రం గురించి నేను ఆన్లైన్ క్లాసుల్లో చెప్తానండి, అష్టోత్తరం ఇప్పుడు మన ఛానల్ ద్వారా చెప్తున్నారు. సో ఈ రకంగా విని కొంతమంది ప్రభావితులై వాళ్ళు సహస్రము అష్టోత్తరం చదవటం మొదలుపెట్టి మాకు ఇన్ని ఉపయోగాలు జరుగుతున్నాయి, ఇంత లాభం పొందుతున్నాం, ఇంత సంతోషంగా ఉంటున్నాం మేడం అని నాకు వచ్చి చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారండి. కొన్ని లక్షల్లో చిట్ ఫండ్ వ్యాపారంలో మోసపోయిన ఒక స్త్రీ నా దగ్గరికి వచ్చింది. 80 లక్షల వరకు ఆవిడకి చిట్ ఫండ్స్లో రావాలి. నా దగ్గరికి చాలా బాధపడుతూ వచ్చింది. సరే నాకు తోచింది ఏదో చెప్తానమ్మా, నువ్వు చెయ్యి, చేసిన తర్వాత నీకు ఎటువంటి ఫలితం కనిపిస్తుందో వచ్చి చూడు, కానీ చిత్తశుద్ధిగా చెయ్యాలి అని చెప్పి
నేను ఒక లక్ష్మీ మంత్రాన్ని ఆ అమ్మాయికి ఇచ్చి పంపించా. ఆ అమ్మాయి 10 రోజుల్లో నా దగ్గరికి తిరుగుటపాలో వచ్చేసిందండి. ఇదేంటి ఇంత అద్భుతమైన మంత్రం ఇచ్చారు మీరు, నాకు అసలు అంత అద్భుతమైన మంత్రం నేను ఇచ్చిన నాకు కూడా తెలియదు. లక్ష్మీ మంత్రం నాకు తెలుసు. ఆ అమ్మాయి లక్ష్మీదేవి కోల్పోయే బాధపడుతోంది. సరే ఆ మంత్రాన్ని ఇచ్చా. ఆ లక్ష్మీదేవి అవసరం అక్కడ ఉందని ఇచ్చారు. ఆ ఎవరైతే చిట్ ఫండ్స్ కంపెనీ మూసేసుకుని అమ్మాయికి ఇవ్వలేనని చెప్పేసిందో, ఈ అమ్మాయి ఏదో పెళ్ళో ఏదో పెట్టుకుంది, పాపం బాధపడుతోంది. ఆ డబ్బు అనా పైసలతో సహా ఆవిడికి తీసుకొచ్చి ఇచ్చేసింది. ఆవిడ సరిగ్గా 10 రోజులు చేసిందండి. అద్భుతం కదా. అద్భుతం కాదు మరి. అంటే ఆవిడ వచ్చిన వేళా విశేషం, నేను చెప్పినటువంటి టైము, ఆవిడ అంత చిత్తశుద్ధిగా చేయటం. మరి అందరికీ వస్తుందా అంటే చాలా మందే వచ్చి అడుగుతూ ఉంటారు నన్ను, మేడం మీరు లలితా శాస్త్రంలో మొన్న ఔషధ గుణాలు చెప్పారు, ఇది చేస్తే మాకు అవుతుందా అంటే, ఉన్న ఔషధ గుణాలు నేను వాళ్ళకి చెబుతాను, కానీ వాళ్ళు ఇది పాటించడానికి చిత్తశుద్ధి ప్రధానం అని చెప్తాను. అది లేకుండా కల్మషమైన మనసుతో చేస్తే మాత్రము అది కొంచెం ఫలించదు. సో చిత్తశుద్ధి పెట్టుకొని మనసా వాచా కర్మణ అన్యదా శరణాతి త్వమేవ శరణం మమ అనుకొని సాష్టాంగ సమర్పణ చేయాలి అమ్మవారికి. నువ్వు తప్ప ఎవరూ లేరు, ఇత పరం బెరుగా అని చెప్పేసి అనుకొని ఆ మంత్రము పూజో చేసినట్టయితే అమ్మవారు కరుణా తరంగితాక్షి, చెయ్యకపోయే సమస్య లేదండి. తప్పనిసరిగా అమ్మవారి ఫలితాన్ని ఇస్తుంది. సద్య ఫల నివృత్తి దీంట్లో వెంటనే దొరుకుతుంది ఫలితం. దానితో అష్టోత్తర శతనామావళిలో గ్రహశాంతులు కూడా ఉన్నాయని చాలా గ్రహశాంతులు ఉన్నాయండి. ఈ నామాలు చదువుతాం వల్ల మనం ఎక్కడో యజ్ఞాలు యాగాలు గ్రహశాంతులు ఏమి చేసుకునే అవసరమే లేదు. త్రికరణ శుద్ధిగా కూర్చొని ఈ 108 నామాలు పఠిస్తే చాలంటారు. అంతే. ఎందుకంటే నక్షత్రాలు 27 కదా, 4 పాదాలు, అవి 108 అవుతున్నాయి. 27 × 4 108. అందుకని 108 పాదాలలో ఎవరో ఒకళ్ళు జన్మించకుండా ఉండరు ఏదో ఒక నక్షత్రంలో, అందరికీ వర్తిస్తుంది. ఈ విశ్వంలో మొత్తం ఉన్నవి 27 నక్షత్రాలే. ఆ 27 నక్షత్రాలకి 4 పాదాలు ఉన్నాయి. 27 × 4 మనం హెచ్చవేస్తే 108 వచ్చేది. ఆ 108 నక్షత్ర పాదాల్లోనే ఈ సమస్తమైనటువంటి జగత్తులో జన్మాలన్నీ కూడా జరుగుతున్నాయి. అలాంటిప్పుడు ఒకసారి అష్టోత్తరం చదివితే మొత్తం 27 నక్షత్రాలకి శాంతి. ఈ విషయం కూడా మనం మొదటి నామాల్లో గ్రహశాంతి అవి చెప్పుకున్నాయి కదండి. సో ఈ విధంగా అమ్మవారి యొక్క చేతిలో పద్మము, అంకుశము, పాశము కూడా ఎప్పుడూ తన భక్తుల్ని రక్షించడానికి ఉపయోగపడేందుకే ఆయుధధారణ సంసిద్ధమై ఉంటుంది అనేటువంటి ఒక సంకేతం మనకి తెలుస్తుంది. దీంట్లో ఇంకొక విశేషం కూడా ఉంది. ఆవిడ పాశము, అంకుశము ధరించడంతో ఏమిటంటే ఇంకొక సూచన కూడా ఇస్తుంది. సంసారం అనేది ఒక పాశం. ఈ పాశం చేత చుట్టబడ్డ జనాలకి అంకుశంలో పొడుస్తూ ఉంటుంది ఆవిడ. అది కూడా అంటే మరి ఎక్కడికక్కడే మరి అమ్మవారు మన కర్తవ్యం బోధన చేయాలిగా. సంసార పాశంతో బిగించుకుపోయి ఉంటాం మనందరం. వాళ్ళని కష్టాలన్నీ ఎలా ఉంటాయి, అంకుశాల్లో పొడుస్తూ ఉంటాయి. వృద్ధాప్యం, అనారోగ్యం, దారిద్ర్యం అన్ని రకరకాలు ఉంటాయి. ఈ సంతానలేమితో బాధపడే వాళ్ళు కూడా చాలా ఉంటారు. కానీ ఈ పద్మ పాశాంకుశ లసత్కరాబ్జాయే నమో నమః నామంలో పాశం చేత బంధించబడ్డ సంసార బాధలని అంకుశంలాగా కష్టాలు పొడుస్తూ ఉంటాయి కనుక అవి పద్మానికి నీరు ఎలా జారిపోతుందో దాని మీద పడినట్టు మీరు కూడా ఆ కష్టాలని రాలి చేసుకొని నిర్వికార నిర్భంగా ఉండండి. అంటే సంసారం అంటే మానవ దేహధారణ ఎప్పుడైతే ఉందో దీనికి కష్టాలే ఉంటాయి. ఒక సుఖం ఉన్నా దాని వెనకాల కష్టం తప్పకుండా ఉంటుంది. సుఖం అనేది అశాశ్వతమైన విషయం, ఎప్పుడు ఉంటుంది, కావడి కుండల్లాగా. అందుకని మీకు ఈ సుఖం ఉన్నా దీని వెనకాల దుఃఖం ఉంటుంది కనుక తామరాకు మీద నీటి బొట్టులాగా సంచరించండి. ఈ సంసార పాశంతో బంధించబడ్డా కూడా మీకు అంకుశంలాగా పొడిచే కష్టాల్ని తామరాకు మీద నీటి బిందువులాగా విధులు చేసుకోండి, మోక్ష సాధనకు వెళ్ళండి అనేటువంటి సంకేతం కూడా ఆవిడ యొక్క, అంటే తామర పువ్వుని ధరించింది, అంకుశాన్ని ధరించింది, పాశాన్ని ధరించింది. ఈ 3 ఆయుధాలుగా నేను ఎందుకు ధరించాను అంటే ఇందుకోసం అనేటువంటి భక్తులకి ఈ సంకేతం ఇవ్వటానికి అనమాట. ఈ రకంగా మనం 20వ నామం పూర్తి చేసుకున్నామండి. సంపూర్ణమైంది ఇక్కడికి. శ్రీమాత్రే నమః. చాలా సంతోషం.